ఇక విద్యార్థుల మెస్ ఛార్జీలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులతో కలిసి బీసీ సంఘాల నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 42% బీసీ రిజర్వేషన్లకు కోర్టులు అడ్డు వస్తున్నాయని చెప్పిన ప్రభుత్వానికి ఇటు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ధర్నాపై ఇందిరా పార్క్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయం అందిస్తారు. అటు వ్యవస్థల్లో వ్యక్తుల్లో మార్పు రావాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే విద్యార్థుల మెస్ ఛార్జీలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు వేలాది మంది విద్యార్థులతో కలిసి ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్ కృష్ణ గారు ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూడా హాజరైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు అనేక సార్లు కూడా ఉద్యమాలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడం పట్ల కూడా బీసీ నాయకులందరూ కూడా కొంత ఆగ్రహానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు గవర్నమెంట్ ఏర్పడి కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొద్ది అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ ఉద్యమానికి సంబంధించిన బీసీ ఉద్యమం ఒకవైపు, మరోవైపు ఏమో విద్యార్థుల సమస్యల పట్ల మరోవైపు ఉద్యమం చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? స్కాలర్షిప్ పెండింగ్ ఫీజులు ఎంత బకాయి ఉన్నాయి? స్కాలర్షిప్లు ఫీజులు దాదాపు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వడం లేదు. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు మేము బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము, 42% రిజర్వేషన్ తీసి ఇవ్వడానికి మాకు న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి అని చెప్తుంది. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి? 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక 1000 కోట్లు ఇవ్వలేకపోయింది. 10,000 కోట్లలో 1000 కోట్లు కూడా ఇవ్వలేకపోయింది. అంటే ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది ఇక్కడ మంత్రి పదవులను ఇవ్వరు, పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తారు. 42%కు మేము రెడీగా ఉన్నాము కానీ కోర్టులు అడ్డం జరుగుతున్నాయి అంటూ నీ స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడానికి ఎవరు అడ్డం జరుగుతున్నారు? కాబట్టి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోతాం. ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% విషయంలో ఎట్టి పరిస్థితుల ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే జరుపుతామని చెప్పి హెచ్చరిస్తారు. ముఖ్యంగా ఒకవైపు సంక్షేమ హాస్టల్ల భవనాల అద్దె భవనాల ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఖాళీ చేయమన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా అమ్మాయిల హాస్టల్లో కూడా పూర్తిగా అసౌకర్యంగా ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సొంత బిల్డింగ్లు కట్టడానికే ఇప్పుడు ఆ స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాం, అవి కడతాం, యూనివర్సిటీలు కడతాం, స్కిల్ యూనివర్సిటీకి 500 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ కడతాం అని మాట్లాడుతుంది. 300 కాలేజ్ హాస్టళ్ళలో ఒక్క సొంత బిల్డింగ్ కట్టరా? ప్రభుత్వ ఆఫీసులు లేని సొంత బిల్డింగ్ లేనిది ఎక్కడన్నా ఉన్నదా? సెక్రటరియట్కి ఉన్నది, హాస్పిటల్స్కి ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లకు ఉన్నాయి, జైళ్ళకు కూడా కొత్త బిల్డింగ్లు కడుతున్నారు. కానీ హాస్టల్లో చదివేటోళ్ళు ఎవరు? ఇంజనీర్లు, డాక్టర్లు, పీజీలు, డిగ్రీలు చదివే పిల్లలు. వాళ్ళకు మంచి సౌకర్యాలు, హాస్టల్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు ఎంతో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కావాల్సి వీళ్ళు చదవద్దు, వీళ్ళు పైకి రావద్దనే కుట్రతోటే ఇట్లా చేస్తారు. పాటు అంటే నిరుద్యోగ జేసీ చైర్మన్ నీలం వెంకటేష్ గారు, దాంతోపాటు గుజ్జసత్యం గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నారు. అన్న చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పటికే నిరుద్యోగ పక్షాన అనేక సార్లు ఉద్యమం చేపట్టారు, ఇప్పుడు విద్యార్థుల పక్షాన కూడా ఉద్యమం చేపట్టేందుకు ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూసారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇవాళ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు కొట్లాడితే 59,000 ఉద్యోగాలు వేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలోనే 59,000 ఉద్యోగాలు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశించి ఇవాళ మేము ఎంతో ఎదురు చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు నిరాశ మిగిలింది. విద్యార్థులకు ఇవాళ హాస్టళ్ళు చూస్తే మౌలిక సదుపాయాలు లేక బర్లు, పందులు, కుక్కలు, నక్కలు తిరుగులాడేటువంటి విధంగా హాస్టల్ సమస్యలు తయారైనాయి. అరే హాస్టళ్ళు పిల్లలు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేటువంటి విద్యార్థులు ఇలా ఆర్ కృష్ణ కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి బీసీ హాస్టళ్లను పెట్టించినటువంటి నాయకుడు ఆర్ కృష్ణ నేతృత్వంలో ఇలా పల్లెటూరు నుంచి ప్రతి బిడ్డ కూడా ఇలా ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, డాక్టర్ చదవడానికి ఇలా వస్తే ఇలా వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేకపోతే భారత వ్యవస్థని శాసించేటువంటి విద్యార్థులకు ఇలా మౌలిక సదుపాయాలు లేకపోతే ఎట్లా అని చెప్పి ఇవన్నీ ఎమ్మటే సమకూర్చకపోతే, సొంత భవనాలు లేక
ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ బకాయిలను పెండింగ్లో ఉన్నాయని క్లియర్ చేయకపోతే ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో లక్షలాది మందితో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. అన్న చెప్పండి, ప్రధానంగా బీసీ సమస్యల పట్ల ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీ ఉద్యమంలో ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా 42% రిజర్వేషన్ల కోసం ఉద్ధృతంగా నడుస్తుంది. మీరు చూస్తే ప్రతి పల్లె నుంచి పట్నం వరకు జైబీసీ నినాదంతో ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్ల న్యాయ సాధన కోసము తీవ్రమైన పోరాటం వైపు వెళ్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కూడా ఏం చెప్తున్నామంటే, ఇకనైనా సంప్రదింపుల ద్వారా ప్రధానమంత్రి అఖిలపక్ష సభ్యులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి 42% రిజర్వేషన్ల పైన మీరు మంచి ఫలితం తీసుకురావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు కష్టపడితే కానీ మేము ఇక్కడ దాకా వచ్చి చదువుకుంటాం, అలాంటి మా సమస్యలపై ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అందాల పోటీలపై ఉన్నంత శ్రద్ధ అమ్మాయిలపై ఎందుకు లేదని చెప్పేసి అటు బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం, మంత్రుల ఇండ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఇంద్ర పార్క్.